మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. చూసారా ఇక్కడ ఈ యొక్క ఆదికాండం మరి సృష్టి ప్రారంభ దశ నుండి 1-2 అధ్యాయాలు అనుగుణంగా ఈ యొక్క 3వ అధ్యాయంలో మరి పాపం అనేది ఆ స్త్రీ ద్వారా మరి ప్రవేశపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఆ స్త్రీతో ఇది నిజమా? మరి భూజంతువులు ఎంతో యుక్తమైనటువంటి ఈ యొక్క సర్పము ఎంతో మరి చాకచక్యంగా మరి ఆ స్త్రీని అడగటం జరిగింది. దేవుడు చెప్పాడా, ఇది నిజమా అని ప్రశ్న వేస్తుంది స్త్రీని. ఈ రోజునాడు మన జీవితాల్లో కూడా మనము దేవుడు చెప్పింది మనము చేయకుండా, లేకపోతే మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు వారిని వీరిని చూసి వీరిని చేసి అనుసరిస్తూ ఉంటాం. అలాగ అనుసరించినటువంటి యొక్క స్త్రీ పాపానికి దగ్గరే పతనం అయిపోయారు. చూశారు కదా. మరి అదే విధంగా ఇక్కడ దేవుడు చెప్పినా అన్నాడు. దేవుడు మనకు అనేక విషయాలు దేవుడు ఆయన వాక్కు ద్వారా మనకు బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా, దైవజనుల ద్వారా. ముట్టకూడదు, తినకూడదని దేవుడు చెప్పినప్పుడు దాన్ని ఆజ్ఞను అతిక్రమించారు. ఏదైనా తోటలో మరి అవ్వగారు. మరి ఇక్కడ మానవుని యొక్క పతనము కూడా ఈ అధ్యాయంలోనే ఉన్నది. ఆ సర్పము ఎంతో యుక్తంగా, ఎంతో తెలివిగా మాట్లాడుతూ గజిబిజి చేసింది అక్కడ ఏదైనా తోటలో అవ్వగారిని. నా ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా మరి అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా మరి కొరింథీయులు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. అపోస్తులైనటువంటి 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో ఉంటుంది. ఎంతో చక్కగా సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపుబడి క్రీస్తు ఎడలనున్న సరళము నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా, ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు ఆందోళన చెందుతున్నారు అక్కడ. మరి ఈరోజు దైవ సేవకుడిగా, దేవుని పని చేసేవారు, ఒక మంచి నాయకుడిగా కూడా కుటుంబం పట్ల, సంఘం పట్ల ఏముండాలంటే ఒక బాధ్యత హెచ్చరిస్తున్నాడు అక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు. సర్పము, సాతాను హవ్వను మోసపరిచినట్లు అబద్ధ బోధకులు విశ్వాసులను క్రీస్తుపై ఉన్న సరళమైనటువంటి పవిత్రమైన విశ్వాసం నుండి పక్కదారి పట్టిస్తున్నారు. ఇక్కడ భయపడుతున్నాడు ఆయన. ఎంతోమంది సంఘాల్లో అవిశ్వాసానికి, పాపానికి లోనైపోతున్నారు. ఎంతో వేదన చెందుతూ బాధపడుతున్నారు. దేవుడు పంపించినటువంటి సేవకులు, ప్రవక్తలను ఈనాటి కాలంలో కూడా ఎంతోమంది సాధన చేస్తూ చక్కగా మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులకు మరి దేవునికి వ్యతిరేకంగా అనేక మంది బయలుదేరుతున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, పరిపూర్ణమైనటువంటి భక్తిని కాపాడుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ సర్పము యొక్క కుయుక్తి ఆదికాండంలో 3వ అధ్యాయము మరి హవ్వను మోసపరిచినట్లుగా సాతాను ఎంతటి కపటమైనటువంటి పన్నాగం పండిందో, అదేవిధంగా సంఘములో కూడా ప్రవేశించి అనేకమైనటువంటి ఈ యొక్క భూప్రపంచంలో అనేకమైనటువంటి సంఘాల్లో అబద్ధ బోధకులు కూడా ప్రవేశిస్తున్నారు. గమనించాలి. కపటంగా ఉంటారు. అనేకమైనటువంటి కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఉంటారు. చెడు విత్తనాలు వేస్తారు. ఇక్కడ పౌలు గారు కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ సాతాను ప్రధానమైనటువంటి ఆయుధము పాపానికి. సాతాను ప్రధానమైనటువంటి ఆయుధం, కుయుక్తి కలిగినటువంటి మోసం చేస్తుంది. అది మనస్సులు చెరిపేస్తుంది, జీవితాలను చెరిపేస్తుంది.
అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఈ భూమి మీద విడిచిపోయారు నా ప్రియమైన వారారా. విశ్వాసుల యొక్క మనస్సును, ఆలోచనలను మరి క్రీస్తు యొక్క సత్యము నుండి దూరపరిచేస్తుంది. విశ్వాసం నుండి, ఆ ప్రేమ నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి ఆ యొక్క సాతాను చేసే కుట్రలన్నీ కూడా దేవునికి, క్రీస్తుకు, దేవుని యొక్క వాక్యానికి దూరముగా తీసుకువెళ్ళిపోతుంది. క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ యొక్క సరళత, మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకుని ఉండాలి. దేవుని స్వరాన్ని వినాలి. అపవాది స్వరము, సైతాని స్వరం మనం వినేవారు కాకుండా క్రీస్తుపై ఉన్నటువంటి ఏకపక్ష పవిత్రత, నిష్కల్మషమైనటువంటి విశ్వాసము, క్రీస్తు సువార్త బోధించే కృప ద్వారా అది మనకు అనుగ్రహించబడుతుంది. క్రీస్తు సువార్త, దాని ద్వారా మనకు దేవుని యొక్క సువార్త ద్వారా మనం బలపడగలుగుతాము. కృప ద్వారా, విశ్వాసం వలనే ఆ యొక్క సరళత్వమైనటువంటి మార్గం మనకు చేకూరుతుంది నా ప్రియమైన వాళ్ళారా. పవిత్రత నుండి తొలగిపోకూడదు. పరిశుద్ధత నుండి, రక్షణ నుండి, దేవుని వాక్యము నుండి, ప్రార్థన సన్నిధి నుండి మనం తొలగిపోకూడదు. ఏ విధముగా ఆ యొక్క సాతాను లోబరుచుకోవాలని ప్రతి కుటుంబాల్లో, ప్రతి సంఘంలో కూడా మరి అది బయలుదేరుతూ వస్తుంది. అబద్ధ బోధకులు అనేక మంది మరి అనేక మంది భూమి మీద మరి బయలుదేరిన ప్రియమైన వాళ్ళారా. క్రీస్తుకు మాత్రమే మన యొక్క స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమేనో దేవునికి మాత్రమే. మన భక్తి ఆచారాల భక్తి కాకుండా, ఇక లోక తలంపులు, లోక సిద్ధాంతాలతో కాకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి, పౌలు గారు హెచ్చరిస్తున్నారు సంఘానికి, ఎంతో ఆందోళన చెందుతున్నారు, చెడిపోతారు అని. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి మరి సువార్త యొక్క సరళతను ఎంతో స్పష్టంగా మరి విశ్వాసులు క్రీస్తుకు దూరం అవుతున్నారని పౌలు గారు ఎంతో ఆందోళన పడుతున్నారు అక్కడ. మరి ఈ రోజు నాడు కూడా క్రైస్తవుడిగా అనబడినటువంటి నీవు, నేను మనకు అనేకమైన నూతనంగా మరి రక్షణ పొందాలా, అనేకమైన ఆత్మలు నశించిపోతున్నారని, ఆ యొక్క కల్తీగా ఉన్నటువంటి భక్తి నుండి బయటికి రావాలి. నిజమైనటువంటి సేవ, దేవుని యొక్క మరి సేవలో బలపడేవారుగా, మరి ఏ సాతానైతే మరి యొక్క స్త్రీని లోపరుచుకుందో అలనాడు, ఈనాడు కూడా అనేకమైనటువంటి సాతాన క్రియలు కుటుంబాల నుంచి, సంఘములు అనేక రీతులుగా అవి పుడుతూ ఉన్నాయి. మనము దేవుని మాట, దేవుని స్వరాన్ని వినేవారుగా మనం ముందుకు కొనసాగిపోతున్న ప్రియమైన సహోదరులారా. ఇక్కడ ఎంతో చక్కగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఏ విధంగా అయితే మరి యొక్క హెచ్చరించారో, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించాలి. పాపానికి, పాప క్రియలకు దూరంగా ఉండాలి. సైతాను ఏదోలాగా ప్రతి ఒక్కరిని కూడా లోపరచాలి. ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, మనం ఏ విషయంలో కూడా మరి అశ్రద్ధ చేయకుండా దేవునిలో ముందు కొనసాగిపోదు. మరి పాపం ఎలాగ సక్రమించింది అన్నది ఒక 3 అధ్యాయంలో ఎంతో చక్కగా మరి వ్రాయబడి ఉంది ఆది కాండంలో. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తును అని కూడా సైతాను మరి యొక్క పర్వతము నుండి కిందకు దూకుమని కూడా సైతాను అనేక రీతులుగా శోధించింది. ఎత్తైనటువంటి కొండ మీద నుంచి దూకమని. ఈ లోక రాజ్యాలన్నీ కూడా మరి మత్తయి సువార్తలో మరి రాయబడినట్లుగా ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఇస్తానని దేవునికి ఎంతగానో శోధించింది. నా ప్రియమైన వాళ్ళారా, మనం కూడా మరి దేనికి కూడా లొంగిపోకుండా దేవుని యందు పటిష్టత, విశ్వాసము, నమ్మకము కలిగి పాపములో పడకుండా పవిత్రతతో, పరిశుద్ధతతో మనం అందరం ముందు కొనసాగిపోయి అనేక మంది నడిపించేవారుగా, సాతాను కుయుక్తు మాటలు పనుల నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాము. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.